ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు శాస్త్రులను పరిచయులను చూసి, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్న సమాధులేమో పైకి బాగా సున్నారింపబడి అలంకరణతో మీరు ఉంచుతున్న ఆ సమాధులలాగా పైన బాగుంటూ లోపల ఎముకలతోనూ పుళ్ళుతోనూ సమస్త కల్మషముతో నిండి ఉంటున్నారు. అనగా మీ జీవితాలలో పైకి మాత్రం ఒక నీతిమంతులుగా మంచివారిగా మీరు పగపడుతున్నారు, కానీ మీ హృదయంలో, మీ ఆలోచనలలో, మీ పద్ధతులలో మాత్రము కేవలము ప్రజలకు నష్టము చేసే రీతిగా, ప్రజలకు ఇబ్బంది పెట్టే రీతిగా ఆయన ముక్కుసూటిగా శాస్త్రాలను పరిశీలన బట్టి మాట్లాడిన మాటలను మత్తయి సువార్త 23వ అధ్యాయం 27-28 వచనాలను చూడవచ్చు. నాటి శాస్త్రంతో పరిచయులతో ఆయన చెప్పబడిన మాట నేటి దినాలలో జీవించుతున్న సమస్త మానవులతో అదే మాట ఆయన మాట్లాడుతున్నాము. ఇదిగో నా ప్రియ బిడ్డలారా, మీరు పైకి మాత్రమే బాగున్నారు, కానీ మీ హృదయము అన్నది సరి అయిన విధములో లేదు. కాబట్టి ఆ హృదయాన్ని నాకు అప్పగించండి, ఆ హృదయాన్ని నాకివ్వండి. అది సమస్త కల్మషములతో, సమస్తమైనటువంటి దుర్గంధంతో, దుర్వాసనతో, పాపముతో నిండి ఉన్న ఆ సమాధుల్లాగా మీ హృదయాలు ఉండకూడదు. మీరు పైకి ఎంత అలంకరింపబడి ఉంటారో వాటికన్నా మీ హృదయం అంతగా దేవుని వాక్యం చేత, దేవుని ప్రార్థన చేత, దేవుని మాటల చేత అలంకరింపబడి ఉండవలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరిశీలలాగా మనమున్న దేవుడు ఆ కఠినమైన మాటలు మాట్లాడకుండా ప్రభువులకు ఇష్టకరమైనటువంటి బలవాంఛిదాసుడా, నమ్మకమైన వాడా అని ఆయన వినుటకు నిజముగా సమాధుల్లాగా మన జీవితం ఉండకుండా, పైకి మంచిగా ఉండకుండా, పైకి నీతిగా ఉండకుండా, ఉన్నది ఉన్నట్లుగా, లోపల ఉన్నది బయట ఉన్నది ఒకే